దగ్గర 25 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పరిచర్య మొదలుపెట్టి చక్కగా నడిపించడానికి దేవుడు సాయం చేశాడు. అయితే మరి ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎలుగుబంట్లు కాదు కానీ అడుగుపంది పిల్లల పందులు ఎదురయ్యి ఉండి కానీ నన్ను ఏం చేసి కావు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. ఇలాంటి ప్రాంతాల్లో మరి దేవుడు ఎందుకో ఈ ప్రాంతం నడిపించి అద్భుతంగా అక్కడ ఆ రేవళ్ళు అనే ప్రాంతానికి కరుణాపురం అని పేరు పెట్టాడు. ఇప్పుడు అది మింటి బుక్లో కూడా ఎక్కిపోయింది. ఇప్పుడు మింటి బుక్ అని ఉంటుంది, అందులో కూడా ఈ కరుణాపురం అనే పేరు ఎక్కిందనమాట. ఆ రోజు ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు కరుణాపురం అని, అంటే కరుణించబడింది అనే ఉద్దేశంతో. ఇదంతా బురదలు అనమాట. ఈ దాడితే బురదలు. ఇందులో నుంచి వెళ్ళివ్వండి నేను. ఇదిగో చూడమ్మా, ఇందులో నుంచి ఇలా వెళ్ళివ్వండి అనమాట. అడ్డగా నడిచేపోతే బురదలో. నా బళ్ళు అయితే ఒకసారి బుల్లెట్ వేసుకొచ్చాను, అది ఏకంగా దిగబడిపోతే నడపలేను, తీసుకెళ్ళలేను. ఇక ఆప్సప్పాలన్నమాట. ఇన్ని బాధలు అంటే కష్టాలు. చాలా చెమ్మ చీకటిగా ఉండేది ఈ ప్రాంతం అంతా. ఇప్పుడైనా కాస్త కూస్తూ ఈ యొక్క మట్టి రోడ్డు పడిందంటే దేవుడి కృప. కొన్నాళ్ళకి ఇది కూడా సిమెంట్ రోడ్ అయిపోద్దులే. దేవుడు కార్యం చేస్తాడు. ఆశ్చర్యంగా దేవుడు నడిపించాడు. అయితే నేను ఎప్పుడు పరిచయం చేసినా మరి సంతోషంగా ఈ గ్రామాలు వచ్చినప్పుడు మరి ఎంతో చక్కగా సంతోషంగా చేసేవాడిని. ఆ యవన కాలంలో 22వ సంవత్సరంలో పరుగులెత్తివ్వండి, నేను పరిగెత్తించేవాడిని వెనకాల ఉన్న వాళ్ళని కూడా. అలా పరిగెత్తించి ప్రభు పరిచయం చేసేవాడిని. అది నేను కాదు, దేవుని కృప, దేవుని యొక్క నడిపింపు అంతే. నా మట్టుకు నేను చేసిందంతే మాత్రం చెప్పడానికి ఏమీ లేదు.